గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, మొన్న ఒక నడి రోడ్డు మీద అవ్వాతాతలతో ఒక డ్రామా చేశారు వైసీపీ వాళ్ళు. 4 మంచాల మీద 4 అవ్వాతాతల్ని తీసుకెళ్లారు. 4 మంచాలని, ఒక్కొక్క మంచాన్ని 4 చొప్పున మోసారు. అంటే 16 మంది. ఈ 16 మంది ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున 48 లక్షలు ఇచ్చారంట వాళ్ళకి. ఆ 16 మందిలో 9 మంది వాలంటీర్లు ఉన్నారంట. వాళ్ళు కాకుండా చంద్రబాబు నాయుడిని తిడుతూ, తెలుగుదేశాన్ని తిడుతూ, కేకలు పెట్టుకుంటూ తెలుగుదేశం నశించాలి, చంద్రబాబు నశించాలని అరుచుకుంటూ ఒక 10-15 మంది అలా రోడ్ల మీద వాళ్ళతో పాటు వెళ్ళారంట గుంపుగా. వీళ్ళందరినీ ఏంటంటే పెన్షన్లు ఇవ్వటం కోసం 2వ తారీఖుని తీసుకెళ్లారు. సో 2వ తారీఖు అసలు పెన్షన్లు ఇవ్వట్లేదు, 3వ తారీఖు పెన్షన్లు ఇస్తామని వాళ్ళ సాక్షి పేపర్లోనే వేశారు. కానీ వీళ్ళు 2వ తారీఖు డ్రామా చేసి ఒక డిజిటల్ కెమెరామెన్, ఫొటోస్ షూటు ఇవన్నీ చేసి దాదాపు 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ డ్రామా మీద మీ ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నీచ రాజకీయానికి పరాకాష్ట. ఒకటి చెప్పండి, పెన్షన్ 3వ తేదీ ఇస్తా అని చెప్పి వాళ్ళ సాక్షిలో రాశారు. 2వ తేదీ వాళ్ళ దగ్గరికి డబ్బులు ఇచ్చి కావాలని తీసుకొని పోయారు. ఒకటి ఇక్కడ మీరు చెప్తున్నారు నలుగురు ఎక్కడన్నా కానీ ఇది పల్లెల్లో ఉండే పరిస్థితులు మాట్లాడుకున్నాం. పెన్షన్ అంటే ఎవరో ఆ ఇంట్లో వాళ్ళు అక్కడికి తెచ్చిస్తారు, తీసుకుంటారు. అంతేగాని మంచాల పైన పండబెట్టి 4 ఎత్తుకొని ఆ 4 చుట్టూ 4 మంచాల పైన ఎత్తుకొని ఆ 4 చుట్టూ ఒక 40 మందిని వేసుకొని పోతారా? బేసిక్గా ఆలోచించండి. ఎక్కడన్నా పల్లెల్లో ఏదన్నా గొడవ చెయ్యాలి, కావాలని సృష్టించాలని తప్ప ఎక్కడన్నా చేయగలుగుతారా? బేసిక్ సెన్స్ ఎక్కడా చేయరు. ఏ ఊర్లోనైనా కానీ పెన్షన్ అంటే ఎలా ఇస్తారు? ఇంటి దగ్గర ఉంటారు, ఇంటికి తెచ్చి పెన్షన్ ఇస్తారు, వాళ్ళు వేలు ముద్ర లేదా సొంతకమో పెట్టుకొని పెన్షన్ ఇచ్చి తీస్తారు, వాళ్ళు తీసుకుంటారు, అంతే అయిపోతుంది. లేదంటే ప్రొసీజర్ ప్రకారం ఎక్కడన్నా రమ్మంటే అక్కడికి వాళ్ళు వెళ్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకరెవరో తీసుకొని పోతారు, రమ్మంటారు. కానీ ఇక్కడ తీసుకొని పోయే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే వీళ్ళ సాక్షిలోనే రాశారు 3వ తేదీని. అలాంటప్పుడు 2వ తేదీ వీళ్ళు ఎందుకు చేశారు? ఒక్కటి మనం ఇక్కడ ఆలోచిద్దామండి. జగన్మోహన్ రెడ్డి శవరాజకీయం చేయడంలో, సెంటిమెంటల్ డ్రామా చేయడంలో ఎక్స్పర్ట్. గతంలో ఎన్నో కోడికత్తి డ్రామా, బాబాయ్ హత్య అలా చూసాం. ఇప్పుడు ఏమంటే పేదవాళ్ళ జీవితాలు తాడుకుంటూ వాళ్ళ పెన్షన్లు ఇతనే ఆపి కావాలని ఇతనే డ్రామా సృష్టించి అది ప్రత్యర్థుల పైన దోసి ప్రత్యర్థుల పైన బుర్ర జల్లేసి వాళ్ళు చేస్తున్నా అంటారు. ఒక బేసిక్ సెన్స్ గుర్తుపెట్టుకో, ముఖ్యమంత్రి ఎవర్రా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడా? అవును, ముఖ్యమంత్రి నువ్వు. నీ అసమర్థత వల్ల పెన్షన్ లేట్ అయింది. దానికి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? ఈరోజు ఏమనంటే చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చాడంటారు. చంద్రబాబు నాయుడు ఎక్కడ రాశాడు లేఖ? ఒకటి గుర్తుపెట్టుకోండి, వాలంటీర్లు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల విధుల్లో దూరం పెట్టడానికి కారణం ఎవరో తెలుసా? విజయసాయిరెడ్డి. ప్రతి మీటింగ్లో 90% మా వాళ్ళే, 90% మా వాళ్ళే, ఈయన వైవి సుబ్బారెడ్డి మా మనుషులే, సజ్జల రామకృష్ణరెడ్డి వీళ్ళు మేమే వాడుకుంటాం, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మా పార్టీ వాళ్ళు ఇట్టని చెప్పారు. ఇంతమంది వీళ్ళ పార్టీ నాయకులు ఇన్ని సందర్భాలు చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? బాధ్యతగా తన బాధ్యతను నిర్వర్తించింది. వీళ్ళు ఈ విధంగా చెప్పకపోయి ఉంటే ఎలక్షన్ కమిషన్ వీళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకుంటుంది? వీళ్ళు పూర్తి స్థాయి ఉద్యోగులు కాదు. ఒకటి, ఎలక్షన్ ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులే ఎలక్షన్ విధుల్లో పాల్గొనాలి, ఇంకెవరు రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు పాల్గొనకూడదని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉండే చట్టంలో క్లారిటీగా చెప్తూ ఉంది. ఇక్కడ వీళ్ళని వాలంటీర్లను దూరం చేసింది వైఎస్ఆర్సీపీ నాయకులే. ఇది ఇష్యూ క్రియేట్ చేసింది వైఎస్ఆర్సీపీ నాయకులే. చంద్రబాబు నాయుడు పైన తోసేది వైఎస్ఆర్సీపీ నాయకులే. వాళ్ళు ఇప్పుడు వాలంటీర్ని ఫుల్ ప్లెడ్జ్డ్ ఎంప్లాయీస్గా ఎందుకు చేయలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో? దానికి సమాధానం చెప్పానండి. వాలంటీర్ వ్యవస్థతో ఇది పెన్షన్లు పంచొద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఓకే, మీ అందరూ వెళ్ళి సచివాలయంకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోమని చెప్పారు. 4 అవ్వాతాతలకి ఎవరన్నా మండల నాయకులు ఎవరన్నా వెళ్ళి 4 12,000 ఇచ్చేస్తే సరిపోయేది ఇంటి దగ్గర. దానికోసం 60 లక్షలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద డ్రామా ఆడాల్సిన అవసరం ఏంటంటారు? అదే అండి, కోడికత్తి డ్రామా ఏం అవసరం? ఎయిర్పోర్ట్లో తనకు తాను బొడిపించుకోవాల్సింది, గీకించుకో. నిజంగా కోడికత్తి దాడిని మెడపైన దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? నిజంగానే చంపాలనుకున్నోడైతే ఈడ బొడస్తాడు. ఈడ ఎందుకు పొడిచాడు? బాడీలో ఇక్కడ బొడవల, పొట్ట పైన బొడవలేదు, ఇక్కడ గుండెల పైన బొడవలేదు, మెడపైన బొడవలేదు, తలపైన బొడవలేదు. కరెక్ట్గా ఏమీ కానీ సేఫ్ ప్లేస్లో ఎందుకు పొడుస్తాడు? డ్రామా కదా అది. చంద్రబాబు నాయుడు పైన దోసింది వాస్తవం కదా. బాబాయ్ని ఎవడు చంపించుకున్నాడు వాళ్ళ ఇంట్లో మనిషిని? ఇప్పుడు అలాంటి డ్రామానే చేయాలి. డ్రామా పార్టీ ఏంటి? వైఎస్ఆర్సీపీ. డ్రామాలు ఆడితే తప్ప రాజకీయాల్లో చేయలేరు. వీళ్ళు ప్రజలకు చేసింది ఏమీ లేదు కనుక ఏమంటే ప్రజలకు ఏమైపోయిందంటే అండి, ప్రజలు ఆలోచిస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఒకేసారి 1000 రూపాయలు చేశాడు, 200 దాన్ని 800 పెంచాడు, మళ్ళీ ఒకేసారి దాన్ని కూడా 2000 చేశాడు, అంటే 1800 రూపాయలు పెంచాడు. జగన్ ఏంట్రా నాయన మనకు మేలు చేస్తా అని చెప్పి 3000 చేస్తా అని 250 ఈ విధంగా పెంచాడు. వీడికి చేతగాదేమో, ఇలాంటి చేతగానోడు మనకెందుకు? చంద్రబాబు నాయుడు అయితే బాగా చేస్తాడు. చంద్రబాబు నాయుడు 4000 ఇస్తా అంటున్నాడు, 4000 వేద్దాంలే అని చెప్పి వృద్ధులంతా డిసైడ్ అయిపోయారు. అందుకని ఈ టైప్ ఆఫ్ డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. ఎవడు? డ్రామా రెడ్డి. జగన్ రెడ్డి.
మొన్నండి నంద్యాల జిల్లాలో 93 సంవత్సరాల వృద్ధుడు ఒక ఆయన చనిపోయారంట. ఈ వైసీపీ పార్టీ వాళ్ళు వెళ్ళి ఒక 10 నిమిషాలు ఆ శవాన్ని అద్దెకి అడిగారంట. నేను చెప్తాను చూడండి, శవ రాజకీయాలు చేసే పార్టీ కదండి ఈ పార్టీ. ఏ పార్టీ అయినా విధి విధానాలతో పుట్టింది. తెలుగుదేశం పార్టీ ఏ విధి విధానాలతో పుట్టింది? తెలుగువాడికి ఆత్మగౌరవం, కూడు గూడు నీడ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక సిద్ధాంతాలతో పుట్టిన పార్టీ. వైఎస్ఆర్సీపీ ఏ సిద్ధాంతాలతో పుట్టింది? రాజశేఖర రెడ్డి శవం మీద పుట్టింది, పదవికాంక్షతో పుట్టింది. ఇలాంటి శవ రాజకీయాలు ప్రతి ఎలక్షన్లో శవ రాజకీయాలు చేస్తాడు వీడు జగన్. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అనర్హుడు. ఇప్పుడు ఈ విధంగా జోగి రమేష్ దగ్గర చూసాం, ఇంకొక దగ్గర ఈ విధంగా రాష్ట్రంలో వృద్ధులు ఎవరు ఎక్కడ చనిపోయినా కానీ దీనివల్లే చనిపోయారు. దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా 2 రోజుల్లో యాక్షన్ తీసుకుంటుంది. చీఫ్ సెక్రటరీ కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. చూస్తూ ఉండండి. దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఏం చేశారు? గత 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చారు. 32 మంది ప్రాణాలు పోయాయని జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్లో చెప్పాడు. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ ఇచ్చింది. 32 మంది ప్రాణాలు పోయాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదా? ప్రభుత్వం యొక్క వైఫల్యం అంటే ప్రభుత్వం యొక్క చాటున ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చీఫ్ సెక్రటరీ నాటకం ఆడటం లేదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ శవాన్ని అద్దెకిస్తే 10,000 రూపాయలు చెల్లిస్తామని కూడా అడిగారంట. వాళ్ళ కుటుంబ సభ్యులు మూతిపళ్ళు రాలగొట్టారంట. ఎవరైనా కానీ శవరాజకీయ నీచాది నీచుడండి. ఇలాంటి వ్యక్తి అవసరం. రాష్ట్రంలో ఉండే ప్రజలు ఆలోచించాలి. ఈరోజు తన రాజకీయ భవిష్యత్తు కోసం పేదవాళ్ళ జీవితాలు ఆడుకుని ఇలాంటి పాలకుని ఓటుతో బుద్ధి చెప్పాలి. ఇలాంటి శవరాజకీయాలు చేసే ఇలాంటి నీచుణ్ణి రాజకీయాల నుంచి రాష్ట్రం నుంచి తరిగొట్టాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.